హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ డాక్టర్ ఎన్ శైలజ గారు రచించిన పొదునెక్కిన పేగు. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? గంధం రంగు బెంగాల్ కాటన్ చీర కొంగు కప్పుకొని నడిచి వస్తోంది కమలమ్మ. దగ్గర 40 ఏళ్ళు ఉండొచ్చేమో. కాస్త కొత్తగా ఇబ్బంది పడుతూ వచ్చింది. తలెత్తి చూసిన స్టేషన్ మాస్టర్ రావు గబుక్కున లేవబోయి నిలదొక్కుని కుర్చీలోనే సర్దుకుని కూర్చున్నాడు. కొద్ది నిమిషాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం పేరుకుంది. ఇవాళ ఉద్యోగంలో చేరానండి అంది ఆమె. అవును, ఆమె స్టేషన్ స్వీపర్ ఉద్యోగంలో నియమించినట్లు వచ్చిన ఆర్డర్స్ తనే వాళ్ళింటికి పంపాడు. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. అమ్మా, మీరు ఎవరి మాట వినకుండా ఈ వయసులో ఈ ఉద్యోగంలో చేరారు. పెద్ద ఇంట్లో బతికి ఇలా చిన్న జాబ్ చేయడం కష్టం. మీరు కాస్త ఫైళ్లు తీసుకువెళ్ళటం లాంటి పనులు చెయ్యండి. స్వీపింగ్ పని మీరు చేస్తానన్నా మేం చేయించుకోము. ఎవరినైనా కూలికి పెట్టి చేయిస్తాను అన్నాడు రావు. ఖాళీ సమయంలో లేడీస్ వెయిటింగ్ రూమ్లో కూర్చోండి అని చెప్పాడు. ఆమె తలూపింది. వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న ఆమె అర్థం కాని ప్రశ్నలా అనిపించింది అతనుకు. ఆమె భర్త ప్రకాశం టీటీఈగా పనిచేసేవాడు. ఈ మధ్యనే ట్రైన్లో డ్యూటీలో ఉండగా ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయాడు. కొడుకులు ఇద్దరిలోనూ ఒకడు బీకాం చేశాడు, ఇంకొకడు BA పూర్తి చేయడానికి కుస్తీ పడుతున్నాడు. తండ్రి డ్యూటీలో పోవడం వలన కాంపెన్సేటరీ గ్రౌండ్స్ మీద పెద్ద కుర్రాడికి ఏ క్లర్క్ ఉద్యోగమో వస్తుంది అనుకున్నారంతా. తీరా ఆర్డర్స్ ప్రకాశం గారి భార్యను స్వీపర్గా నియమించినట్లు వచ్చాయి. ఈ వయసులో ఇల్లు వదిలి ఉద్యోగం చేయడం ఎంత కష్టం అని అందరూ ఆమెకు సలహా ఇచ్చారు. విజయవాడ వెళ్లి పెద్ద అధికారిని కలిస్తే ఆర్డర్ మార్చి పిల్లలిద్దరిలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తారని సలహాలు కూడా చెప్పారు. ఆమె అన్నింటికీ ఉదాసీనంగా నవ్వి ఊరుకుంది. ఆ రోజు స్టేషన్లో పనిచేసే అందరి చూపులు జాలిగానో ఆశ్చర్యంగానో విచారంగానో ఆమె వెనుకే నడుస్తున్నాయి. మొదటి రోజు ఉద్యోగం. ఆ అనుభూతి చాలా విచిత్రంగా అర్థం కాకుండా ఉంది. అందరి కళ్ళు తన వెనకే ఉన్నట్లు కమలమ్మకు తెలుస్తూనే ఉంది. స్టేషన్ వెయిటింగ్ రూమ్లో కుర్చీలో కూర్చుంది. ఎన్నిసార్లు తను ఈ రూమ్లో ఇలా కూర్చోలేదు. అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా. అప్పుడు భర్తతో ఊరికి వెళ్తూ వచ్చి కూర్చుంటే వాళ్ళు వీళ్ళు వచ్చి నమస్కారాలు పెట్టడం, కాఫీలు పట్టుకొచ్చి ఇవ్వడం ఎంత మర్యాద. ప్రకాశం రైల్వే శాఖలో సీనియర్ ఉద్యోగి, మంచివాడు, మెతక మనిషిని అందరూ గౌరవించేవారు. ఆ మెతకతనం ఇంతై ఒటుడంతై అని ఆమె బ్రతుకును ముంచుతోందని అనుకోలేదు. చిన్నప్పుడే పెళ్ళయ్యిందేమో. ఇల్లు తన పని టైంకన్నీ అమర్చడమే కానీ ఏనాడూ పెద్ద ఆలోచనలు చేసిన మనిషి కాదు కమలమ్మ. ఉద్యోగంలో చేరిన తర్వాత స్టేషన్లో తనని వెంటాడుతున్న చూపుల్లో ప్రశ్నలేమిటో ఆమెకు తెలుస్తూనే ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానము ఆమెకే తెలుసు. ఆమెకు ఆ రోజు జరిగినదంతా మనసులో సినిమా రీల్లా తిరుగుతూనే ఉంది. ప్రకాశం పొద్దున్నే డ్యూటీకి బయలుదేరుతున్నాడు. ఆ రాత్రంతా అతను మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ మధ్యకాలంలో అతను అంతగా ఎప్పుడూ మాట్లాడలేదు. పెద్దోడు పుట్టినప్పుడు తను ఎంత గర్వపడ్డాడో, వంశం నిలబెట్టడానికి కొడుకు పుట్టాడని పెద్ద ఫంక్షన్ చేసి రాజ్ కుమార్ అని పేరు పెట్టాడు. రెండోవాడు పుట్టినప్పుడు అంతే హడావిడి. వాళ్లకు అందరికన్నా మంచి డ్రెస్సులు వెయ్యాలని ఎటు క్యాంపుకి వెళితే అక్కడ నుంచి బట్టలు తెచ్చేవాడు. వాళ్ల చదువుల కోసం అంతే తాపత్రయం. పెద్దవాడు బీకాం పూర్తి చేశాక ఉద్యోగం వేటలో పడ్డాడు. ప్రతీదీ నాన్నే చెయ్యాలి అన్నట్టు వ్యవహరించేవాడు రాజ్ కుమార్. అప్లికేషన్లు తేవటం, నింపడం, పంపడం అన్నీ ఆయనే. వాడి ఉద్యోగం కోసం ఎంతమందిని ప్రయత్నించాడో ప్రకాశానికి తనకే తెలుసు. పిల్లలు పెద్దోళ్ళయ్యాక వాళ్ల కోరికలు, డిమాండ్స్ పెరిగిపోయాయి. ఎంతసేపు క్వార్టర్స్లో మిగిలిన వాళ్లతో పోల్చుకునేవాళ్లు. తమలాంటి పిల్లలు స్కూటర్లు నడుపుతున్నారని, యమహా మోటార్ సైకిళ్లు నడుపుతున్నారని మాకు లేవని వాళ్ల బాధ. కొంతమందిలో తను అందరి దగ్గర చెయ్యి చాచి డబ్బులు సంపాదించలేనని ప్రకాశం అనేవాడు. తన ఉద్యోగం తను చేసుకుపోవటమే కానీ మతలబులు చేయటం, రిజర్వేషన్లు ఇచ్చి డబ్బులు జేబులో వేసుకోవడం అతనికి చేతకాలేదు. 6 నెలల క్రితం రాజకుమార్ విజయవాడ వెళ్ళొచ్చి ఇంట్లో తండ్రితో గొడవ పెట్టుకున్నాడు. ఎదుగొచ్చిన పిల్లలు తల్లిదండ్రులని ఆదరిస్తారన్న ఆశ మిగలకుండా వాడలా ఆయనతో గొడవ పడుతూ ఉంటే ఆమె ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయింది. విజయవాడ ఆఫీసులో ఎంక్వైరీ చేస్తే ఎవరో సలహా ఇచ్చారంట వాడికి.
మీ నాన్న అనారోగ్య కారణాలు చూపి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే నీకు ఉద్యోగం వస్తుందని. మీరు ఉద్యోగం చేసి మమ్మల్ని ఉద్ధరించింది చాలు, రిటైర్మెంట్ తీసుకోండని గోల. దానికి చిన్నోడు వత్తాసు. అవును, ఆ 5 ఏళ్ళు సర్వీసు అన్నయ్య చేస్తే 4 డబ్బులన్నా పై సంపాదన తెస్తాడు. మీరే ఉద్యోగం చేస్తే ఆ జీతం తప్ప ఇంకేమీ ఇంటికి రాదు అని చిన్నోడి వాదన. రిటైర్మెంట్లో వచ్చే డబ్బుతో నేను వ్యాపారం చేస్తాను, ఒక్క దెబ్బకి ఇద్దరం సెటిల్ అయిపోతాం వాళ్ళు చెబుతూ ఉంటే ప్రకాశం ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ సంఘటన అతన్ని బాగా కృంగదీసింది. పరీక్షలకి చదవమని, ఉద్యోగాలు స్వయంగా సంపాదించుకోమని అతను చెప్పిన మాటలు వాళ్లకు రుచించలేదు. పక్క వాళ్లకున్న మోటారు సైకిళ్ళు ఖరీదైన బట్టలతో పోల్చుకుంటున్నప్పుడు బాగా చదివి పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న తోటి వయసు పిల్లలతో తమను పోల్చుకోరే, అలా కష్టపడాలనుకోరే అంటాడు ప్రకాశం. ప్రకాశాన్ని సమాధానపరచడానికి ప్రయత్నించేది కమలమ్మ. పోనీ వాళ్ళు తప్ప మనకెవరున్నారు, మన ప్రాప్తం అంతే అనుకోండి, ఏదో మార్గం చూడండి అని చెప్పేది ఆమె. అడపాదడపా గొడవలు మామూలైపోయాయి ఇంట్లో. ఇంటికొచ్చి పిల్లల ఎదుట పడాలన్నా కష్టమైపోతోంది ప్రకాశానికి. ఓ రోజు దీపావళి పండగ ముందు లైన్లోకి వెళ్ళి వచ్చాడు ప్రకాశం. పెద్దవాడు పక్క రూంలో ఉన్నాడు. వాడు వినేలా కమలమ్మతో అన్నాడు, ఇవాళ ఆఫీసులో కనుక్కున్నాను, ఇలా అనారోగ్య కారణాలతో రిటైర్మెంట్కి పెట్టుకోవచ్చంట. కానీ రిటైర్మెంట్కి కనీసం 5 సంవత్సరాల ముందు పెట్టుకోవాలంట. తీరా లెక్క తీసి చూస్తే నా రిటైర్మెంట్ 5 సంవత్సరాల కన్నా 4 నెలలు తక్కువ పడింది. నేను రిటైర్మెంట్ కోసం పెట్టినా వాడికి ఉద్యోగం రాదు. ఆ విషయం ఆయన గారికి చెప్పి ఆ బ్యాంకు పరీక్షలకు చదవమను అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రకాశం వెనకాలే ధుమధుమలాడుతూ పెద్దాడు వెళ్ళిపోయాడు. 2 రోజులు ఇంటికి రాలేదు. ఏమయ్యాడో తెలియక కంగారు పడ్డారు. రోజురోజుకు అర్థం లేకుండా పోతోంది జీవితానికని గొనుక్కునేవాడు ప్రకాశం. బంగారం లాంటి అవకాశాన్ని పోగొట్టారు. ఈ వయసులో రిటైర్మెంట్ తీసుకుంటే మాకు ఓ దారుండేది, ఆయనకు రెస్ట్ దొరికేది. నేను చెప్పినప్పుడే ఆఫీసులో అప్లికేషన్ ఇచ్చుంటే ఈ పాటికి నాకు ఉద్యోగం వచ్చేసి ఉండేది. ఇంకిప్పుడు ఇంకో మార్గమే లేకుండా పోయింది అని విసుక్కున్నాడు పెద్దాడు. ఆ వెంకటగాడే అదృష్టవంతుడు. వాళ్ళ నాన్న మొన్న డ్యూటీలో ఉన్నప్పుడు జరిగిన రైలు ప్రమాదంలో పోయాడు. వెంటనే వాడికి ఉద్యోగం వచ్చింది అని వాడు చెప్తుంటే కమలమ్మ కళ్ళనీళ్ల పర్యంతమయ్యింది. ప్రకాశానికి బాధ అనిపించింది. జీవితం అంటే పిల్లలు, వాళ్ళ ఆనందం అనుకుంటూ గడిపినందుకు ఇదేనా ఫలితం? తండ్రి మీద కించిత్ ప్రేమ గౌరవం కూడా మిగల్లేదు. వాళ్ళ బ్రతుకు, వాళ్ళ సంతోషం ముందు తండ్రి ప్రాణానికి కూడా విలువ లేకుండా పోయింది అని వేదన పడ్డాడు ప్రకాశం. ఆ రాత్రి కమలమ్మతో ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించాడు. వాడేదో ఉద్యోగం లేదన్న బాధ, వయసు దాటిపోతే ఉద్యోగాన్ని అర్హత పోతుందన్న భయంతో ఏదో అనుంటాడు. పోటీ పరీక్షలకు తయారవమని నేను చెప్తానులేండి అని ఓదార్చింది భర్తని. ఆ రోజు ఆమె భుజం మీద చెయ్యి వేసి కూర్చున్నా అతని మనసులోని భావాన్ని అర్థం చేసుకోలేకపోయినందుకు ఆమె ఇప్పటికీ తనని తాను క్షమించలేకపోయింది. ఆ తెల్లవారి జాగ్రత్త, నువ్వు పిల్లలు జాగ్రత్త అని చెప్తున్నప్పటి అతని కళ్ళల్లో కనిపించిన తొట్రుపాటు ఆమెకి ఇప్పుడు అర్థమవుతోంది. ప్రకాశం టీటీఈ ఉద్యోగ నిర్వహణలో రైల్లో నుంచి ప్రమాదవశాత్తు పడి మరణించాడు. నిర్ఘాంతపోయిన కమలమ్మ దుఃఖానికి అంతం లేదు. ఆమె నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. కొడుకులు వచ్చారు, ఏడ్చారు. అన్ని పనులు సాగిపోతున్నాయి. పై ఆఫీసర్ గారు వచ్చారు, కమలమ్మను పలకరించారు. 2 అబ్బాయిల్లో ఒకళ్లతో దరఖాస్తు పెట్టిస్తే తండ్రి తరపు ఉద్యోగం వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన్ని ఏ ఆఫీసులో కలుసుకోవాలో అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆమె మౌనంగా తలూపింది. భర్త మరణం, ఆ మరణానికి వెనుకున్న కారణం ఆమెను తులిచేస్తోంది. మానవత్వానికి, ప్రేమకు అర్థం లేనంతగా ఈ ప్రపంచం పరిగెత్తుతోందా అనిపిస్తోంది. ఆ రోజు వంటంతా అయ్యాక బీరువాలో పాత నగల పెట్టె తీసింది కమలమ్మ. దాని అడుగున చిరిగిపోతున్న కాగితం తీసి దులిపింది. చిన్నప్పుడు స్కూల్ ఫైనల్ అత్యవసర మార్కులతో పాస్ అయిన సర్టిఫికేట్ అది. జాగ్రత్తగా కవర్లో పెట్టుకొని ఇంటికి తాళం వేసి బయటికి నడిచింది. పిల్లలు వస్తే తాళం ఇవ్వమని పక్కింట్లో ఇచ్చింది. ఆ సాయంత్రం ఆమె ఇంటికి తిరిగొచ్చింది. ఎక్కడికి వెళ్ళావని పిల్లలు అడగలేదు. విజయవాడ పెద్ద ఆఫీస్కు వెళ్ళినట్లు ఆమె చెప్పలేదు. వాళ్ళ మధ్య మాటలు చోటు లేక గొంతుల్లోనే మోగపోతున్నాయి. 4 రోజులు తిరగకుండానే ఇంటి అడ్రస్కి ఆర్డర్స్ వచ్చాయి. కమలమ్మను స్వీపర్గా అపాయింట్ చేస్తున్నట్టు ఆ రోజు పెద్దాడి గొడవకి హద్దు లేదు.
ఇదెలా ఇస్తారు, నాకు ఉద్యోగం రావాలి, ఈ దిక్కుమాలిన స్వీపర్ ఉద్యోగానికి నువ్వు వెళ్ళొద్దు అని గొడవ. ఆమె ఏమీ సమాధానం చెప్పలేదు. కఠినత్వానికి అలవాటు పడలేక ఆమె ఉక్కిరిబిక్కిరి అయింది. అయినా అలానే మౌనంగా ఉంది. ఇన్నాళ్ళు ప్రేమ తప్ప ఇంకేమీ తెలియని కన్న తల్లి పేగు. అయినా వాళ్ళ ప్రవర్తనకు తను ఒక విధంగా కారణమేగా అని ఆలోచిస్తోంది కమలమ్మ. ప్రకాశానికి వచ్చిన గ్రాట్యుటీ ఇన్సూరెన్సులు మొత్తానికి 3.5 లక్షల వరకు వచ్చాయి. అవి 3 పేర ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. తన జీతం ఆ డిపాజిట్స్ మీద వచ్చే వడ్డీ కలిస్తే ఇల్లు గడిచిపోతుంది. ఆమె మొదటి రోజు ఉద్యోగానికి బయలుదేరింది. నిన్నటి వరకు ఏమీ పట్టని తమ తల్లి అలా మౌనంగా తన పని తాను చేసుకుపోవటం ఆ పిల్లలకు అర్థం కావటం లేదు. నాన్నగారి కోరిక ప్రకారం ఉద్యోగాల కోసం ఎవ్వరి మీద ఆధారపడకుండా మీ ప్రయత్నం మీరే చెయ్యండి, మీ కాళ్ల మీద మీ శ్రమ మీద బ్రతకటం నేర్చుకోండి నాన్న అని ఒక్క మాట మాత్రం స్పష్టంగా వాళ్ళకి చెప్పగలిగింది కమలమ్మ. వాళ్ళేం చేస్తారో కాలమే తీర్పు చెప్తుంది. దూరంగా వెళ్తున్న రైల్లో నుంచి పచ్చజెండా ఒకటి రెపరెపలాడుతూ కనిపిస్తోంది. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.